నమస్తే, దిస్ ఇస్ సౌర్య. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించిన కేసు ఒకటి నమోదైంది. అయితే దీనికి సంబంధించి అసలు అప్డేట్ ఏంటి? ఎందుకంటే రాబోయే రోజుల్లోనే ప్రధానమంత్రి కావాలన్న ఒక ఆశతోనే కాంగ్రెస్ అడుగులు వేస్తూ ఉంది. మరి ఈ ఫోర్త్ జనరేషన్ కి అది దెబ్బ కొట్టే అవకాశం ఉందా? అసలు ఈ కేసు అప్డేట్ ఏంటి? దాన్ని ఎలా ఎదుర్కోబోతోంది? ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడదాము బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో. నమస్తే సార్. సూర్య గారు, మీకు టీవీ వీక్షకులందరికీ నమస్కారం. సార్ సార్ ఏంటి సార్ అంటే ద్వంద్వ పౌరసత్వము ఇది అసలు ఎట్లాగా, దీన్ని ఎలా తీసుకోవచ్చు మనము? అలాగే ఈ వివాదం మీద అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది? దీనికి సంబంధించి ఏమైనా ఆదేశాలు జారీ చేసింది? ఇది భవిష్యత్తులోన కాంగ్రెస్ కే పూర్తిగాను దెబ్బతినే అవకాశం ఏమైనా ఉందని అనుకోవచ్చా? అంటే ఆయన చేసే పిల్ల చేష్టలు గానీ, అలాగే మనం చూసుకుంటే పార్లమెంట్ లో మాట్లాడిన విధానం కూడా కొన్ని పాయింట్స్ ఇంకా ఆ పిల్లతనం పోలేదు అని అనిపించింది అనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సౌర్య గారు, ఒకటి పౌరసత్వం గురించి అండి. భారతదేశం ద్వంద్వ పౌరసత్వాలని మన రాజ్యాంగం అంగీకరించదు. అంటే కొన్ని దేశాలు, పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తాన్ పౌరసత్వం ఉంటది, యూకే పౌరసత్వం, వాళ్ళకి ద్వంద్వ పౌరసత్వాలు ఓకే. కొన్ని దేశాలు రెండు పౌరసత్వాలు అనే సరే వరకు ఓకే. కానీ భారతదేశం మాత్రం, భారత రాజ్యాంగం మాత్రం ఒక పౌరుడికి నువ్వు భారతీయుడు అయి ఉంటే నువ్వు వేరే దేశ పౌరసత్వం ఉండకూడదు. అది చట్టరీత్యా నేరం, శిక్షార్హుడివి. అది మెయిన్ క్లాస్. అయితే రాహుల్ గాంధీ గారి విషయంలో ఆయన లండన్ లో ఆయనకు ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇది 2010 లోపు అక్కడ ఉండేవారు. అక్కడ బ్యాకాప్స్ లిమిటెడ్ 2003 2003-04 ఆ టైంలో. నా దగ్గర అయితే ఒక పేపర్ ఉంది. దీనిలో ఏంటంటే ఆయన అక్కడ బ్యాకాప్స్ లిమిటెడ్ అని చెప్పి కంపెనీని రిజిస్టర్ చేశారు. బ్యాకాప్స్ లిమిటెడ్ అనే కంపెనీని యూకే లో రిజిస్టర్ చేశారు. ఇక్కడ చూడండి, దాని అడ్రస్ 51 సౌత్ గేట్ స్ట్రీట్, మాంచెస్టర్ ఉంది. దీని యొక్క కంపెనీ సెక్రటరీ రాహుల్ గాంధీ అని చూడండి. కంపెనీ సెక్రటరీ రాహుల్ గాంధీ. అండ్ దెన్ అడ్రస్ కూడా ఉంది, 2 ఫ్రాంక్నాట్ రే లండన్ అడ్రస్ తో ఉంది. ఇది కంపెనీ ఫస్ట్ డైరెక్టర్ అండ్ సెక్రటరీ. ఇక్కడ యూకే ప్రభుత్వం యొక్క స్టాంప్ కూడా ఉంది. అయితే ఈ కంపెనీకి రిటర్న్స్ ఫైల్ చేస్తూ 2006లో, ఇది 21/8/2006 అంటే ఆగస్ట్ 21, 2006లో ఈ కంపెనీ రిటర్న్స్ బ్యాకాప్స్ లిమిటెడ్ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేశారు ఆయన అక్కడ ప్రభుత్వానికి. ఈ రిటర్న్స్ చేసినటువంటి కాగితం, రిటర్న్స్ ఫైల్ చేసిన కాగితం. దీనిలో డీటెయిల్స్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆఫ్ ది కంపెనీ సెక్రటరీ రాహుల్ గాంధీ ఇందాక చూపించిన అడ్రస్ ఉంది, 51 సౌత్ అని ఉంది. ఇక్కడ డైరెక్టర్ 1 అనే చోట రాహుల్ గాంధీ డేట్ ఆఫ్ బర్త్ 1970, నేషనాలిటీ బ్రిటిష్, ఆక్యుపేషన్ కంపెనీ డైరెక్టర్. చూడండి, నేషనాలిటీ బ్రిటిష్ అని చెప్పి ఆయన కంపెనీ రిటర్న్స్ ఫైల్ చేశారు. ఇది ఈ డాక్యుమెంట్ల ఆధారంగా విఘ్నేష్ అనే అతను ముందుగా లోయర్ కోర్ట్స్ లో ఫైల్ చేశారు. లోయర్ కోర్టు ఈ కేసుని కొట్టేసింది. అప్పుడు ఆయన అలహాబాద్ ఎంపీ ఎమ్మెల్యేస్ కోర్టు ఉంటుంది సపరేట్ గా, దానికి ఫైల్ చేస్తే దాని నుంచి అలహాబాద్ హైకోర్టుకి పంపించారు. అలహాబాద్ హైకోర్టు వారు నిన్న ఒక 2-3 మాసాలుగా దాని మీద విచారించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వివరాలు తీసుకొని నిన్న 17వ తారీఖు జస్టిస్ సుభాష్ విద్యార్థి గారు ఇచ్చినటువంటి తీర్పు, దానిలో వారు ఏమన్నారంటే ఈ యొక్క ఆధారాలు చూస్తే ప్రాథమికంగా ఇక్కడ దీన్ని పూర్తి స్థాయిగా విచారించాలి అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయటమే కాదు, దీనికి అవసరమైతే సిబిఐని కూడా మీరు ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగం చేయండి. అంటే ఒక జడ్జి గారు ఏ ఆధారాలు లేకుండా ఇంత డైరెక్షన్ ఎవరు ఇవ్వరు. అది అలహాబాద్ హైకోర్టు, ఒక రాష్ట్ర హైకోర్టు. వారి దగ్గర ఉన్న ఆధారాలను పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, దీని మీద పూర్తిగా విచారించాలి కాబట్టే దీన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయమన్నారు. సిబిఐని కూడా ఇన్వాల్వ్ చేసుకోమన్నారు. అంటే ఇది చాలా పెద్ద సీరియస్ అఫెన్స్. ఇది రాహుల్ గాంధీ గారికి ఇన్వెస్టిగేషన్ దూరం పూర్తిగా అయ్యి వివరాలన్నీ బయటకు వచ్చి ఆయనకి బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది అని నేను చూపించిన పత్రాలు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, లేదా యూకేలో ఆయన ఫైల్ చేసినట్టు డాక్యుమెంట్స్ అక్కడ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. అన్ని పత్రాలు కానీ బయటకు వచ్చి ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉందని తేలితే ఆయన ఎంపీ పదవి కూడా ఊడిపోతుంది.
జైలు శిక్ష పడుతుంది. అందుకనే అలాగే గతంలో సోనియా గాంధీ గారు కూడా వారు 2004లో యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ వచ్చినప్పుడు అండి, వారు రాష్ట్రపతి భవనానికి ఒక కాగితాలు పట్టుకెళ్ళి ఎంపీలందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ప్రధానమంత్రి చేయండి అని చెప్పేసి ఆవిడ వెళ్ళారు. వెళ్తే అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇదే అంశం డ్యూయల్ సిటిజన్షిప్ మీద మనకు బయటకు వచ్చినటువంటి అనేకమైన వార్తలు దాని మీద వచ్చాయి. ఆవిడకి ఇటాలియన్ పౌరసత్వం కూడా ఉంది. ఇటాలియన్ పౌరసత్వం, మీకు 2 పౌరసత్వాలు ఉన్నాయి, దాని మీద మీకు ప్రధానమంత్రి ఇవ్వటం కుదరదు అనే వార్తలు అన్ని వచ్చాయి బయటికి. కుదరదు అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అలాగా ఆవిడకి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినా ఆవిడే ప్రధానమంత్రిగా నడిపారనుకోండి. అలాగే మా సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవుదాం అనుకున్నారు. కొంతమంది అంటారు త్యాగం చేసింది. ఆవిడే నాకు ప్రధానమంత్రి ఇవ్వని చెప్పి వెళ్ళారు రాష్ట్రపతి భవన్ కి. వెళ్ళినాక రిజెక్ట్ అయితే ఇంకో ఆప్షన్ వెళ్ళారు. ఏ రకంగా వారి తల్లి గారికి రిజెక్ట్ అయ్యారో ఆ రకంగా ఈయనకు కూడా రాహుల్ గాంధీ గారికి కూడా అదే పరిస్థితి ఏర్పడే అవకాశం. ఎందుకంటే ఆయనకి 2 పేర్లు కూడా ఉన్నాయి, రాహుల్ గాంధీ అని ఒకటి, రాహుల్ విన్సీ అని ఒకటి, ఇటాలియన్ పేరు రాహుల్ విన్సీ అని పేరు కూడా ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి, కోర్టులో కూడా నడుస్తున్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే రకరకాల పేర్లు, రకరకాల పౌరసత్వాలు, రకరకాల భావాలు, రకరకాల ఇందాక మీరు అన్నారు భార్యల గురించి, నాకు పెళ్లి కాలేదు, ప్రధానమంత్రి పెళ్లి కాలేదు అంటే ప్రధానమంత్రి గారు పెళ్లి కాకపోయినా వారి యొక్క తల్లి గారి యొక్క కష్టం, పేదరికం యొక్క కష్టం, పేదల మహిళల యొక్క కష్టం ఇవన్నీ తెలుసు కాబట్టే ఆయన ప్రధానమంత్రి అయిన తొలి రోజు నుంచే మహిళల యొక్క గౌరవాన్ని పరిరక్షించుకోవడానికి స్వచ్ఛ భారత్ అని చెప్పి మరుగుదొడ్లు నిర్మాణం చేసినా, ముద్ర రుణాలు ఇచ్చి మహిళలను ప్రోత్సహించినా, లేకపోతే ఉజ్వల పథకం కింద మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్స్, రెగ్యులేటర్, ఎప్పుడు గరీబీ హటావో అంటే గానీ అంటమే గానీ పేదల యొక్క సమస్యలు, పేదల ఇబ్బందులు నేను కూడా చూసాం పార్లమెంట్ లో. ఆయన నేను నా రాత్రి, నా భయము, నా తోట, నా కుక్క ఇవ్వాలే, అంతేగాని వేరేది లేదు. అందుకనే ప్రధానమంత్రి గారితో పోల్చుకోవటం అంటే ఆకాశం మీద ఉమ్మూసుకున్నట్టే, లేదా అనవసరమైన పోలిక చేయటమేనండి. సో ఈ కేసు విషయంలోకి వస్తే మళ్ళీ ఈ కేసు విషయం తప్పనిసరిగా సిబిఐ విచారణ కూడా జరగబోతుంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశించింది. ఈ విషయాలని బయటకు వస్తే నాకు తెలిసి అయితే దీనిలో వాస్తవాలు ఉన్నాయని చెప్పి నేనైతే భావిస్తాను వ్యక్తిగతంగా. తప్పనిసరిగా అది కనుక బయటపడితే మాత్రం రాహుల్ గాంధీ గారికి కష్టాలు తప్పవు. సార్ ఓకే, రాహుల్ వరకు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ దీన్ని పాయింట్ అంటే ఆలోచించాల్సిన విషయమే. బట్ ఇందులో నేను ఇది నిజంగానే మీరు అన్నట్టు ఒక సెన్సేషనల్ ఇష్యూ ఇది. ఇన్ కేస్ ఒకవేళ అదే గనుక జరిగితే కాంగ్రెస్ పరిస్థితి ఏమని అనుకోవచ్చు మనం? అంటే నెక్స్ట్ ప్రధాని అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ నుంచి మన ప్రభుత్వం ఒకరిని ఎన్నుకుంది, ఆయన చేస్తూ ఉన్నారు. బట్ నెక్స్ట్ ఏదైనా ఆప్షనల్ గా ఉంటే మాత్రం ఇంకా ఆప్షన్ లేనట్టేనా? లేదు అని అనుకుంటే ఇంకా కాంగ్రెస్ పెద్దల నుంచి ఎవరిని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అని అంటారు? అంటే జస్ట్ సర్వే ప్రకారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఖర్గే గారు ఉన్నారు. ఈ రోజు ఖర్గే గారి చేతిలో ఏముంది? ఆయనే అంటారు మా హైకమాండ్ సే పూచుకే బతావంగా అంటారు. నేను హైకమాండ్ తో అడిగి చెప్తాను, నువ్వే హైకమాండ్ బాబుజీ విలేకరు మీలాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే అలాగే నేనేనా అయితే నేనే ఆలోచించి చెప్తానంట. సో ఏదన్నది వెనక నుంచి చక్రాలు, వెనక నుంచి స్టీరింగ్లు నడపటం, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉంటే వెనక నుంచి సోనియా గాంధీ నడపటం, ఈ వెనక రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు జైలుకి వెళ్ళినా జైల్లో నుంచి ఏ రకంగా అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు నేను ప్రభుత్వాన్ని నడుపుతాను, నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయను అని చెప్పేసి అలాగే ఉండి ప్రభుత్వాన్ని నడిపించారో, అలాగే వీళ్ళు జైల్లో ఉండి కూడా వాళ్ళ పార్టీని అక్కడి నుంచి నడిపిస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఇది వంశపారంపర్య పార్టీ. దీన్ని రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళు ప్రియాంక వాద్రాకి కూడా ఆయన బాధ్యతలు ఇవ్వరు, అదో భయం. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు అయితే ప్రియాంక వాద్రాకి ఎప్పుడో టికెట్ ఇచ్చి ఆవిడ కూడా మంచి పొజిషన్ ఇచ్చేవాళ్ళు. మహిళల మీద గౌరవం లేదు. అందుకే ఇంట్లో మహిళలకే ప్రియాంక వాద్రాకే వాళ్ళు గౌరవం మర్యాద ఎవరు. ఎందుకంటే ఆవిడ కొంచెం బాగా మాట్లాడతారు, కొంచెం లాజికల్ గా మాట్లాడతారు. ఆవిడకి కూడా ఎక్కడ ఇస్తే ఆవిడ ముందుకెళ్ళిపోతానే భయం ఉంది. సో ఆవిడకి కూడా ఎవరు ఒకవేళ జైలుకి వెళ్ళినా లేదా వేరే దేశాలు ఉన్నా అక్కడ నుంచి రెండు నుంచి తిరిగి నడుపుతారు. కానీ వేరే వాళ్ళకి మాత్రం అవకాశం ఎవరండి? సీతారాం యేచూరి గారు వేరే సీతారాం గారు ఒకరు ఉండేవారు, ఇది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఓబీసీ ఆయన. ఇప్పుడు ఓబీసీ అంటున్నారు కదా కాంగ్రెస్, అది ఓబీసీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన పూర్తి టర్మ్ కూడా ఉండేవి కూడా ఆయన స్టేజ్ మీద తోసేసి మరి సోనియా గాంధీ అధ్యక్షులు చేశారు. వాళ్ళు ఆయన స్టేజ్ మీద తోసేసి ఆయన టర్మ్ ని ఉండవకుండా తరివేసి సోనియా గాంధీ అధ్యక్షులు చేస్తున్నారు. వాళ్ళు అటువంటి చరిత్ర ఉంది. సో అందుకని వాళ్ళ కుటుంబ సభ్యులు చదివితే వేరే వాళ్ళు ఎవరు దాన్ని ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ నడపరండి. సో ఏదైనా కూడా ఇంకా సస్పెన్స్. ఇప్పుడు ప్రధాని అంశం వరకు మాత్రము కాంగ్రెస్ నుంచి ఎవరైనా వస్తారనేది అయితే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అందరికీ.
దానికి ఇంకా నో డౌట్ అండి. వీళ్ళు గాంధీ కుటుంబం నుంచి తప్పితే వేరే వాళ్ళు ఎవరో సోనియా గాంధీ గారు అంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు రెడీగా లేరు కాబట్టి ఆవిడకి అవకాశం రాలేదు కాబట్టి అలాగా ఒక డమ్మీని పెట్టాలి కాబట్టి అలా పెట్టి నడిపించారు. కానీ ఈ రోజు వీళ్ళు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక వాద్రా గారు ఉన్నారు కాబట్టి ఇంక వేరే వాళ్ళ అవకాశాలు ఎవరు ఓబీసీకి కానీ అంటారు కదా, దళిత్ ఓబీసీ అంటారు కదా, మరి దళితులు వాటా ఎంత షేర్ ఉంటే అంత ఇవ్వండి టికెట్లు అంటారు కదా, మరి దళితుని ప్రధానమంత్రి చేస్తారు, చేయాలి కదా. మరి అలా ఒక ఓబీసీ ప్రధానమంత్రి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది. 60 సంవత్సరాల పైచిన పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజున ఒక దళితుని కానీ ఒక ఓబీసీని కానీ ప్రధానమంత్రి చేశారండి? తెలియదు కదా. అలా ఏం చేయరు. జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, అలాగే రాజీవ్ గాంధీ, అలాగే మన్మోహన్ సింగ్, అలాగే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు అంటే సోనియా గాంధీ గారు, అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 5వ తరం రెడీ అవుతున్నారు. మరి ఈ కేసు ఏమవుతుందో లేదు. ఈ కేసు కనుక ఆయనకి ఫేవర్ గా రాకపోతే మాత్రం ఈ 5వ తరం అయ్యే ప్రసక్తే ఉండదు. అక్కడతో ఇంకా అది క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అవునండి, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.